జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తిరుమల విద్యార్థులు సత్తా చాటారు. సిహెచ్ జ్యోతి చంద్ర 14వ ర్యాంక్, జి అభిలాష్ 19వ ర్యాంక్, రావడ చరణ్ తేజ 136వ ర్యాంక్, కె తన్మయ 183వ ర్యాంక్ సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు తెలిపారు. రాజుల తాళ్లవలస క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకర్లను రెసిడెంట్ డైరెక్టర్లు అభినందించారు. తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతి ఏటా విజయాలను నమోదు చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. సిహెచ్ జ్యోతి చంద్ర 14వ ర్యాంక్, జి అభిలాష్ 19వ ర్యాంక్, రావాడ చరణ్ తేజ 136వ ర్యాంక్, కె తన్మయి 183వ ర్యాంక్ సాధించారు. వివిధ కేటగిరీల్లో 100 లోపు 2, 200 లోపు 4, 500 లోపు 9 మంది, 1000 లోపు 19, 2000 లోపు 33, 3000 లోపు 51 మంది, 5000 లోపు 80, 10,000 లోపు 126 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాజుల తాళ్లవలసలోని తిరుమల క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు కెఎన్ వివి సత్యనారాయణ, ఎన్ సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అభినందించారు. విద్యార్థులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్డ్ లో ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను పర్యవేక్షిస్తూ విజయానికి దోహదపడ్డారని తెలిపారు. మంచి ఐఐటీలో సీట్లు సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు. తిరుమల విద్యాసంస్థలో చదవడం వల్లే తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని తల్లిదండ్రులు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. ఈరోజు వెలువడిన అడ్వాన్స్ ఫలితాల్లో నాకు 1756 ర్యాంక్ వచ్చింది. దీనికి మా పేరెంట్స్, నేను, స్టాఫ్ అందరం చాలా సంతోషంగా ఉన్నాము. దీనికి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ 2 సంవత్సరాలు నేను పడిన కష్టం కన్నా నాకేమనిపిస్తుందంటే, మా టీచర్స్ నా గురించి తీసుకున్న కేర్, మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన సపోర్ట్, నాకు ఎప్పుడైనా లో అనిపిస్తే వాళ్ళు నాకు చేసిన సపోర్ట్, ఇవన్నీ చాలా ఎక్కువ అనిపిస్తాయి. నేనైతే నా రిజల్ట్తో చాలా సాటిస్ఫై అయ్యాను. పేరెంట్స్ కూడా బాగా చేసా ఉన్నారు. ఇలాంటి విజయాలు తిరుమల ముందు ముందు చాలా సాధిస్తాయని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కరీంరెడ్డి శ్రీవల్లి. నేను జేఈఈ అడ్వాన్స్ 2026లో సిఆర్ఎల్ 3466 ర్యాంక్ తెచ్చుకున్నాను. ఓబీసీ ఎన్సీఎల్ 699 ర్యాంక్ తెచ్చుకున్నాను. దీనికి నాకు గైడెన్స్ ఇచ్చినందుకు తిరుమల మేనేజ్మెంట్ ఇంకా మా టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ మా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను తిరుమలలో 6th నుంచి చదువుతున్న ఐఐటి ఫౌండేషన్లో. ఈ రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు నిశాంత్. నాకు సిఆర్ఎల్ 1700 ర్యాంక్ వచ్చింది. నేను దీనికి మా స్టాఫ్, మా పేరెంట్స్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీనికి సపోర్ట్ చేసిన స్టాఫ్కి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఈ జర్నీలో చాలా హెల్ప్ చేశారు మాకు ఇంత రిజల్ట్ రావడానికి. సో మేము అందరం హ్యాపీగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జస్వంత్ కుమార్. నా ఓపెన్ కేటగిరీ ర్యాంకు 3480. ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మా పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేశారు, మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేసింది. తిరుమలలో జాయిన్ అవ్వకపోయి ఉంటే నేను ఇంత బాగా ర్యాంక్ తెచ్చుకోలేనేమో అనిపించింది. మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళ సజెషన్స్ వల్లే నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణ్. నాకు జేఈఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 2885 వచ్చింది. ఇదంతా నేను 2 years పడిన కష్టం వల్లే అని అనుకుంటున్నాను. కానీ దానికన్నా ఎక్కువ ఫ్యాకల్టీ పడిన కష్టం వల్ల, ఇంకా పేరెంట్స్ సపోర్ట్ వల్ల కూడా ఇది సాధ్యం అయింది. నేను ఫస్ట్ ఇయర్లో మెయిన్స్లో జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు అడ్వాన్స్, మెయిన్స్ ఇదంతా పెద్ద ఐడియా లేదు. కానీ తిరుమలలో చదువుకుంటూ షఫ్లింగ్లు అవన్నిటిలోని అడ్వాన్స్కి వెళ్ళి ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే జాయిన్ అయ్యాను నేను. ఐఐటి కోచింగ్ కూడా ఏమీ లేదు నాకు. ఇక అంతా తిరుమల వల్లే ఎంత మంచి ర్యాంక్ వచ్చిందని నా ఒపీనియన్. నమస్కారం అండి. ఈరోజు అనౌన్స్ చేసినటువంటి జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్లో మా అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. తను ఈ 6th క్లాస్ నుంచి ఇదే ఇన్స్టిట్యూషన్లో ఇప్పటివరకు చదువుతుందండి. సో తనకి గైడ్ చేసినటువంటి ఫ్యాకల్టీ అందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ కరికులం డిజైన్ కానీ, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం కానీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా యాడ్ అవ్వడం వల్ల ఈరోజు ఈ ర్యాంక్ రావడానికి ముఖ్య కారణంగా నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను శ్రావణ్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ ఈ కాలేజ్లో జాయిన్ చేసాం. ఇంటర్మీడియట్ నుంచి మెయిన్స్లోనే జాయిన్ చేసాం, కానీ అడ్వాన్స్లో ఈ ర్యాంక్ వచ్చింది అంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈ హార్డ్ వర్క్ అంతా కూడా ఫ్యాకల్టీదే. తిరుమల చాలా బాగుంది. మేము అందరికీ కూడా సజెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వమని. ప్రతి ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారని రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అన్నారు. ఈ ఏడాది జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు మరింత మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల కృషి, యాజమాన్యం ప్రోత్సాహం, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో విజయాలు సాధిస్తున్నామని వెల్లడించారు. 90 మందికి పైగా విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో వైజాగ్ తిరుమల చాలా మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మా స్టూడెంట్స్కి రావడం జరిగింది. దీనికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ రిజల్ట్స్ ఎనాలిసిస్ చూస్తే మాకు వివిధ కేటగిరీల్లో 100 లోపు 2 ర్యాంకులు, 200 లోపు 4 ర్యాంకులు, 500 లోపు 9 ర్యాంకులు, 1000 లోపు 19 మంది, 2000 లోపు 33 మంది, 3000 లోపు 51 మంది. అదేవిధంగా అన్ని కేటగిరీల్లో చూసిన తర్వాత మాకు ఐఐటీలలో సీట్లు సాధించగలిగేటువంటి స్టూడెంట్స్ నంబరు 90 నుంచి 100 వరకు ఉండవచ్చని మేము అంచనా వేస్తున్నామండి. ఒకే ఒక క్యాంపస్ నుంచి వైజాగ్ తిరుమల నుంచే 90 నుంచి 100 మందిని ఐఐటికి పంపించడం అనేది చిన్న విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. దీనికి ఇన్ని సీట్లు, ఇంతమంది ఐఐటీలకు వెళ్తున్నారు అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. దీనికి చక్కటి ప్రణాళిక, ఆ ప్రణాళికను చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయించుకొని అదేవిధంగా మా పిల్లలతో చాలా మంచిగా ప్లాన్డ్గా వర్క్ చేయించుకోవడం వల్ల దీనికి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి వీళ్ళకందరికీ కూడా శిక్షణ ఇవ్వడం వల్ల ఇంత మంచి రిజల్ట్స్ మాకు సాధ్యమవుతుందండి. ఈ రిజల్ట్స్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి మా కృతజ్ఞతలు. అదేవిధంగా రిజల్ట్స్ సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలండి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా మా అభినందనలు. ఈ రిజల్ట్స్కి సహకరించినటువంటి ఆ తల్లిదండ్రులు, వీళ్ళు స్టూడెంట్స్, టీచర్సే కాకుండా నాన్ టీచింగ్ అందరూ కూడా చాలామంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంస్థ తరపున, మేనేజ్మెంట్ తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్సే కాకుండా మాకు గతంలో జేఈ మెయిన్స్ రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. ఈ సంవత్సరం మేము ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి మరియు అదేవిధంగా ఐఐటీల్లో అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు సుమారుగా 220 నుంచి 250 వరకు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ రిజల్ట్స్లో ఈ విజయానికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మార్నింగ్ అనౌన్స్ చేసిన ఈ జేఈ అడ్వాన్స్ 2026 రిజల్ట్ ఎనాలిసిస్ గురించి ఆల్రెడీ మా కో డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. సార్ ఇందులో ఎడిషనల్గా ఈ స్టూడెంట్స్ అందరూ అంటే 90 మంది నుంచి 100 మంది వరకు ఇప్పుడు ఐఐటీలకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటికి ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు ఇవి అన్నీ కలుపుకుంటే మరి 250 వరకు ఛాన్స్ ఉంది. ఈ పిల్లల్లో 99% ఈ మన విజయనగరం, విశాఖపట్నం, అలాగే అంటే పాత ఉమ్మడి జిల్లాలైనటువంటి విజయనగరం, విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం జిల్లాల నుంచే ఉన్నారు పిల్లలందరూ. అండ్ 90% అబోవ్ ఈ పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే ఇందులో సగం మందికి పైగా ఈ స్కూల్ ఫౌండేషన్ అనేది లేదు, వాళ్ళు నార్మల్ ఏదో స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే. మరి వీళ్ళందరినీ వాళ్ళ కష్టం, వాళ్ళ యాటిట్యూడు, అలాగే పేరెంట్ సపోర్ట్, మరి తిరుమల మా చైర్మన్ సార్ తిరుమలరావు గారు సూపర్విజన్లో మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రాము అన్నీ తోడయ్యి మరింత మంచి రిజల్ట్ వచ్చింది ఈరోజు. అలాగే ఇక తిరుమలకి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది, ఈ సక్సెస్ అయిన పిల్లలందరికీ కూడా
వాళ్ళు ఏదో ఒక ఐఐటి, ఎన్ఐటి అలాగే ట్రిపుల్ ఐటీలోకి వెళ్ళేంత వరకు మేము వాళ్ళని గైడ్ చేస్తాము. అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ ఎన్ఐటిది ఏ ఐఐటి సెలెక్ట్ చేసుకోవాలి, ర్యాంక్ని బట్టి, ఆ రిజర్వేషన్ బట్టి. ఇది మరి మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మరి స్టూడెంట్స్ అందరూ ఈ 250 మంది స్టూడెంట్స్ కూడా ఎక్కడో చోట అబ్జార్బ్ అయ్యేంత వరకు కూడా మా సపోర్ట్ ఎలా కొనసాగుతుంది. మరి ఈ హ్యాపీనెస్లో మరి పేరెంట్స్కి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. సో ముఖ్యంగా తిరుమల విద్యా సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా దగ్గరకు చేరుతున్న సాధారణ విద్యార్థుల నుంచి మేము ప్రతి సంవత్సరం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉందండి. సో ఇప్పుడే చెప్పినట్టుగా ఏ ఐఐటి ఫౌండేషన్ కోర్సు లేని విద్యార్థులు కూడా మా దగ్గర చాలామంది ఐఐటిలో జాయిన్ అవ్వడం కోసం కోచింగ్ తీసుకుని ఐఐటిలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దాదాపుగా 250 మందికి ఒకే క్యాంపస్ నుంచి సెలక్షన్స్ రావడం అంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్ కలిపి 250 మంది ఫ్యామిలీస్లోనూ ఒక 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వబోయేటప్పటికి ఒక రకమైన లిఫ్ట్ వస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా దానికి చాలా సంతోషిస్తూ ఉంటామండి. ఈ సొసైటీకి మా కంట్రిబ్యూషన్ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఇలా చాలా ఎక్కువ మంది ఫ్యామిలీస్లో సక్సెస్ని చూడగలుగుతున్నాం. కాబట్టి అది మరింత ఎనర్జీని ఇచ్చి మా ఫ్యాకల్టీ మెంబర్స్ మేము కూడా రాబోయే సంవత్సరాల్లో ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేయడంతో రాజుల తాళ్లవలసలోని తిరుమల క్యాంపస్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సతీష్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.